చిరంజీవి గారి యొక్క ఎక్స్ప్రెషన్ కానీ అన్నిటికీ కరెక్ట్గా సూట్ అయింది. అందుకని అలా ఉపయోగించుకోండి. మీ ఆత్మకథ రాయకూడదా? మీ ఆత్మకథ మేము దగ్గర ఉంటాం, మేము సహాయం చేస్తాం, మేము పక్కనే కూర్చుని రాస్తామని. అయితే నేను ఎందుకని దానికి సమర్థించట్లేదంటే, నా ఆత్మకథ మామూలు మా సినిమా కథలో మీరు ఎట్టయితే ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ఉంటే తప్ప మీరు ఎలాగైతే ఆదరించరో, నా జీవిత కథలో కూడా ఉత్కంఠ కలిగేటువంటివి ఏమీ లేవు సన్నివేశాలు. మాట వరుసగా చెప్తాను. ఇప్పుడు సపోజింగ్ నేను మీకు ఇక్కడే విశాఖపట్నంలోనే నన్ను అప్పుడు ఆల్ ఇండియా రేడియో ఉండేది. ఇప్పుడు బాపు గారి బ్రదరు స్టేషన్ డైరెక్టర్గా ఉండేవారు. ఒక ఆయన వచ్చాడు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి. ఒక 25 క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకొచ్చారు. అసలు మీకు ఈ కళ మీద ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది అని ఫస్ట్ క్వశ్చన్. నేను బలాంతి చెప్తాను అని చెప్పి ఆయన 2, 3, 4 అలా వెళ్ళిపోయాడు క్వశ్చన్. మీరు ఎందుకు ఇంట్రెస్ట్ ఈ కళను ఎందుకు ఎంచుకున్నారు అన్నాడు. నాకు పెళ్ళి అయిందండి, పిల్లలు ఉన్నారు, భోజనం పెట్టాలి కదా, వాళ్ళకి ఏదో ఉద్యోగం చేయాలి కాబట్టి ఈ లైన్కి వచ్చా అన్నాడు. అయ్యే నెక్స్ట్ క్వశ్చన్ లేదు ఇప్పుడు ఆయనకి దగ్గర, ఎందుకంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారు చెప్పాడు తర్వాత, ఏమి లేదండి మీరు కూడా చెప్తారేమో, చిన్నప్పుడు 6 ఏళ్ళప్పుడు మా నాన్నగారి జేబులో 5 రూపాయలు కొట్టేసి నేను రేపల్లి టూరింగ్ టెంట్లో తారాశంకం చూశానండి. ఇంటికి తిరిగి వచ్చేప్పుడు మా నాన్నగారు కొట్టారు నన్ను. ఆ కోపంతో నేను మెడ్రాస్ వెళ్ళిపోయి మెరీనా బీచ్లో పడుకున్నానండి. అప్పటి నుంచి నాకు తిండి తిప్పలేక ఆది గడప గడప తొక్కాను. అక్కడి ఏదో పెద్ద కథ మీద అట్లాగే ఏమీ లేదు నా జీవితం. నేను అసలు చాలా అట్లా కనుక ఆలోచిస్తే ఇది మార్గదర్శకత్వం కాదు నా కథ. ఎందుకనంటే చెప్తున్నాను, ఒక మనిషికి ఒక కృషి, ఒక పట్టుదల, ఇది చేయాలనేటువంటి సంకల్పం, ఆ సంకల్పం కోసం తన పరుగు, తన ఆరాటం, తన ఆవేదన, ఇవన్నీ ఉంటే తప్ప మనకి ఇంట్రెస్ట్ కలగదు.